నా వల్ల లాస్ అయ్యేటట్టు అయితే పెట్టలేదండి. నష్టపోయిన వాళ్ళైతే పరిగెట్టి మరి వెంటబడి ఏంటండి నేనేమన్నా దేశద్రోహం చేశానా? నాకు మీతో అనిపించుకోవాలని ఉందేమో. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను రీసెంట్గా గోల్డ్ జ్యువెలరీది షాపింగ్ది ఒక వీడియో పెట్టానండి. అంటే నేను కొనుక్కోవడానికి వెళ్ళే ప్లేస్ మాత్రమే నేను ఎప్పుడైనా వీడియోస్ చేస్తాను. మ్యాక్సిమం నా వీడియోస్ అన్నీ నేను కొనుక్కునే దగ్గరే ఉంటాయండి, షాపింగ్కి సంబంధించినవి అయితే. అలా నేను ఒక గోల్డ్ వస్తువు ఎలా ప్లాన్ చేసి కొనుక్కున్నాను ఏంటి అనేది చెప్తూ ఒక వీడియో చేశానన్నమాట. అలాగే వెళ్ళినప్పుడు అక్కడ డిజైన్స్ అన్నీ చూపిస్తాం కదండి. ప్రజెంట్ ఏంటంటే అక్కడ వెడ్డింగ్ కలెక్షన్ అనేది ఉందన్నమాట, బ్రైడల్ కలెక్షన్ అనేది. సో అందరికీ ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా నేను వీడియో షూట్ చేయడం జరిగింది. అయితే అది నేను వీడియో షూట్ ముందే చేస్తున్నాము. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మోదీ గారు అనౌన్స్ చేసిన నెక్స్ట్ డేనే నేను, అంటే మేబీ ఆ రోజు నేను అది చూడలేదు. ఆ నెక్స్ట్ డేనే మన వీడియో స్కెడ్యూల్ అయిందనమాట. అంటే ఇవాళ ఆయన అనౌన్స్ చేశారు, రేపు మన వీడియో స్కెడ్యూల్ అయింది. వీడియోస్ అన్నీ కూడా ముందే తీసుంటాయి, అలాగే ముందే ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేసుకుంటామండి. అయినా కూడా అది ప్రైవేట్లో పెట్టచ్చు. నాకేమనిపించిందంటే అది చిన్న వస్తువు కాదు, అలాగే గోల్డ్ కొనుక్కోవటం అనేది నేను చెప్పానన్నా ఇంకొకరు చెప్పానన్నా అప్పటికప్పుడు వెళ్ళి కొనేసుకోలేము. దానికి ప్లాన్ ఉండాలి, దానికి మన బడ్జెట్ ఉండాలి, అన్ని రకాలుగాను సదుపాయాలు ఉండాలన్నమాట. అలాగే ఆ రోజు ఏంటంటే మేము అనుకోకుండా, మీ అందరికీ తెలుసు, అప్పుడు కూడా వీడియో చేశాను, మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి షాపింగ్కి నేను ఆ షాప్కి తీసుకెళ్ళాను అనమాట. అప్పుడు మేము స్కీమ్ గురించి తెలుసుకుని స్కీమ్లో జాయిన్ అయ్యామన్నమాట. అనుకోకుండా ఆ రోజు మా వారు వచ్చి స్కీమ్ గురించి తెలిస్తే, ఈ మధ్య కొనట్లేదు కదా, సో ఒక పెద్ద వస్తువు అనుకుంటున్నాం ఎప్పటి నుంచో, ఆ వస్తువుకి అని చెప్పి డిపాజిట్ చేసామన్నమాట. నా వీడియోస్ ఎట్లా ఉంటాయంటే అండి, నా వీడియోస్ చూడటం వల్ల ₹1 ఎదుటి వాళ్ళకి నష్టం జరిగేటట్టు అయితే ఉండవండి, ఖచ్చితంగా ఉండవు. ఇప్పుడు వరకైతే అలా ఎప్పుడు ఏ వీడియోస్ నా వల్ల లాస్ అయ్యేటట్టు అయితే పెట్టలేదండి. ఇక మీదట కూడా అదే రూల్ మెయింటైన్ చేస్తాము. అయితే గోల్డ్ అనేది ఎప్పుడు కూడా అండి, మనకి తెలుగు వాళ్ళకి స్పెషల్లీ ఏదైనా కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి అనుకోండి, మన ఇంట్లోనే పెళ్ళి, అమ్మాయిదో అబ్బాయిదో పెళ్ళి అనుకుంటే మనము గోల్డ్ ఖచ్చితంగా ఆ అకేషన్కి సంబంధించి పెట్టాల్సి వస్తుంది. అది మనకున్న రిచువల్స్ అట్లా ఉంటాయి, పెట్టాల్సి వస్తుంది. అలా మేము కూడా ప్లాన్గా ఒక్కొక్కటి ఏర్పరచుకుంటున్నాము. ఆ ప్లాన్లో భాగంగానే ఆ రోజు వస్తువు తీసుకోవటం జరిగిందనమాట. అలా అని చెప్పి నేను చెప్పాననో ఇంకొకరు చెప్పారనో, లేదు అంటే షాప్ అడ్వర్టైజ్మెంట్ చూసో మనం అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కోలేము. మనకి అన్ని రకాలుగా సదుపాయాలు ఉండాలి. ఇంకొకటి, గోల్డ్ ఎప్పుడు కొనుక్కున్నా మన అవసరాన్ని బట్టి కొంటాము. మేమైతే మన మధ్యతరగతి వాళ్ళందరం అవసరాన్ని బట్టి కొనుక్కుంటాము. అదే కొంతమంది ఏంటంటే మధ్యతరగతి వాళ్ళైనా ఇన్వెస్ట్మెంట్ దీనిలో కొనుక్కుంటారనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కునే వాళ్ళు ఎప్పుడూ కూడా మనం దాన్ని మూడిగా, అంటే బిస్కెట్ రూపంలోనో కడ్డీ రూపంలోనో ఎట్లాగో కొనుక్కుంటాము. అంతేగాని వస్తువు చేపించుకోము యూజువల్గా. ఇంకోటి, గోల్డ్ కొనటం వల్ల నష్టపోయిన వాళ్ళైతే ఇప్పటి వరకు ఎవరు లేరండి. దానివల్ల మనకి లాభమే కానీ నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. అదేంటంటే మనము పరిగెట్టి మరి వెంటబడి మార్కెట్లో పెరిగిపోతుంది కదా, రేటు పెరిగిపోతుంది కదా, కొనేసేద్దాము అని చెప్పి ఎప్పుడు గోల్డ్ కొనొద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటి ప్రయత్నాలు అయితే అస్సలు చేయొద్దు. నేను కూడా బాధ్యత గల పౌరురాలినేనండి. నాకు కూడా మోదీ గారంటే గౌరవమే. నేను కూడా అన్నీ ఫాలో అవుతాను. అంటే కొన్ని
మనం ఏదో ఒక కామెంట్లో పెట్టేస్తేనో లేదంటే నేను ఒక షార్ట్ చేసి పెట్టేసి అబ్బా నాకు చాలా రెస్పెక్టు నేను అన్ని ఫాలో అయిపోతున్నాను అలా చెప్తే కాదండి. మనకి మనం యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనకి కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట. అంటే మనం ఉన్న ప్లేసు, మన చుట్టూ పరిసరాలు, పర్యావరణాన్ని కాపాడుకోవటం కోసం మనంగా కొన్ని చేస్తూ ఉంటాం. ఇవన్నీ చెప్పాల్సింది లేదు. అలా నేను అవన్నీ ఫాలో అవుతానండి. 100% అవన్నీ ఫాలో అవుతాను. అయితే ఇక్కడ వచ్చింది టాపిక్ గోల్డ్ గురించి కనుక దీని గురించే మాట్లాడుకుందాం, డివేట్ అవ్వకుండా. కొన్ని కామెంట్స్ అండి, యాక్చువల్గా నేను నెగిటివ్ కామెంట్స్ వీటి గురించి అసలు పెద్దగా రెస్పాండ్ అవ్వను ఎప్పుడు. దానికి సంబంధించిన ఇట్లా వీడియోలు చేయటం ఇది కూడా చేయను, చాలా రేర్ కండిషన్లో తప్పించి చేయను. ఇప్పుడు కూడా ఏంటంటే కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా ఉండాలి. అవన్నీ పెడుతున్నారు ఏంటండి? నేనేమన్నా దేశద్రోహం చేశానా? లేదు కదా. ఎప్పుడు మేము కట్టింది ఆగస్టులో కట్టాము స్కీము, ఆగస్టులో కట్టామండి. నాకు స్కీమ్ 6 months వరకు, 6 months తర్వాత 7th monthలో వస్తువు తీసుకోవచ్చు. అయితే నాకు చెప్పాను కదండి అన్నీ సమకూరాలి అంటే మళ్ళీ ఆ వస్తువుతో పాటు ఏదన్నా అమౌంట్ పడినా కూడా నేను పే చేసి తెచ్చుకునేటట్టుగా ఉండాలి. నాకు టైం కుదరాలి, బడ్జెట్ ఉండాలి, ఇవన్నీ కుదరాలి కదా. అవన్నీ చూసుకుని నేను వెళ్ళాను. అనుకోకుండా మీ అందరితోటి మాట్లాడిపించుకోవడానికి అన్నట్టుగా అయింది అది. సో వాటెవర్, నేనైతే మా ఇంటి అవసరానికి తీసుకోవటానికి వెళ్ళానండి. దానికి ఇక మీరు ఎట్లా అన్నా అనుకోండి, నాకు ఇక ఏ కామెంట్స్ పెడతా ఉన్నారు కనుక నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక చెప్తున్నాను. ఇంకా వెండి చూసారా, ఆ మధ్య రేటు పెరుగుతుంది కదా అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా వెంటపడి కొనుక్కున్నారు. చాలామంది దానిలో నష్టపోయారు కూడానండి. అదేంటంటే ఇప్పుడు కొని నెక్స్ట్ మంత్లో అమ్మేద్దాము అనే టైపులో ఉండకూడదండి ఎప్పుడు కూడా. అది మనం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకున్నప్పుడు వస్తువు కాకుండా సాలిడ్గా కొనుక్కుని పెట్టుకుంటే ఏంటంటే అది మన అవసరానికి, మనకి డబ్బు అవసరమైనప్పుడు దాన్ని ఈజీగా క్యాష్ చేసుకోవచ్చు. అలా గోల్డ్ అనేది మన తెలుగు వాళ్ళందరికీ ఒక ఎమోషను, అలాగే ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా. పెద్దవాళ్ళు మనకి ఈ పొదుపు అనేది ఫస్ట్ నుంచి చెప్తారండి. ఇట్లాంటి ఏదైనా టైము బాగలేనప్పుడు ఇట్లాంటప్పుడు అవసరం అవుతాయి అని డబ్బును పొదుపుగా చేసుకోమని చెప్తారు. బంగారం అప్పుడప్పుడు కొనుక్కోమని చెప్తారు, అవసరం ఉన్నా లేకపోయినా. అంటే కొంచెం అటు ఇటు అయినా ఏదైనా చేసి బంగారం కొనుక్కొని పెట్టుకోమని చెప్తారు. ఎందుకు? ఒకళ్ళ దగ్గర చేయి జాపే పని లేకుండా మనం క్యాష్ చేసుకోవచ్చు అని. ఇట్లా బయట కంట్రీల్లో ఏదన్నా ఇట్లాంటి సందర్భాల్లో ఆర్థిక మాంద్యం వచ్చినా కూడా మన ఇండియా నిలబడటానికి కారణం ఇప్పటి వరకు మనం చేసుకునే పొదుపు మార్గాలేనండి. కాకపోతే ఇప్పుడు ఆయన చెప్పారు చూసారా, ఈ మధ్య ఫారెన్ కల్చర్ పెరిగిపోతుంది, బయట కంట్రీ వస్తువులు వాడకం పెరిగిపోతుంది, అలాగే ఫారెన్ ట్రిప్స్ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ నిజంగానే అరికట్టాలి. ఇవన్నీ బాగా డబ్బున్నాళ్ళు వాళ్ళ ఇష్టం చేసుకుంటారు. మధ్యతరగతి వాళ్ళం మన దీన్ని బట్టి, బడ్జెట్ని బట్టి చూసుకొని ప్లాన్గా ఉంటే మనం ఏ సిచ్యువేషన్లో అయినా నిలబడగలుగుతామండి. ఇది ఇప్పుడు ఏదో ఆర్థిక మాంద్యం వస్తుందని కాదు, ఎప్పుడు ఫాలో అవ్వాల్సిన విషయాలు అన్నమాట ఇవి. ఎవరో చెప్పారని మనం ఏది కొనలేము. మన బడ్జెట్ ఉంటే, మన అవసరం ఉంటే అప్పుడు ఆ వస్తువు. కాకపోతే ఏంటంటే ఇట్లా నేనని కాదు, నాలాగా నలుగురు చూపించే షాప్స్ గురించి తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే ఎక్కడ ఏది మనకి అనుకూలంగా ఉంది. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే లైట్ వెయిట్ వస్తువులు బాగా దొరుకుతాయి, కొన్ని చోట్ల ఏంటంటే సాలిడ్గా బాగా దొరుకుతాయి, కొన్ని చోట్ల ట్రెడిషనల్ వస్తువులు ఉంటాయి. ఇట్లా మనకి చూస్తూ ఉంటే ఏంటంటే ఇప్పుడు నాలాగా నలుగురు చూపించినవి చూస్తూ ఉంటే అసలు ఎక్కడ ఏం దొరుకుతుందో అనేది ఒక నాలెడ్జ్ కోసం మాత్రమే తప్పించి ప్రొవోక్ చేసి ఇప్పుడు వెళ్ళి కొనేసుకోమని చెప్పి అట్లా కాదండి. జస్ట్ ఆ క్లారిటీ నాకు ఇవ్వాలి అని అనిపించింది అంతే. నేను మా ఇంట్లో అవసరం ఉండి నేను తెచ్చుకున్న వస్తువు కూడా మీకు త్వరలోనే చూపిస్తాను. కొంచెం టైం ఉంది, దానికి చూపిస్తా. ప్రస్తుతానికైతే ఏదైనా అంటారు చూడండి, ఇక్కడ రాసి ఉంటే అన్నీ జరుగుతాయి అని చెప్పి, అట్లా నాకు మీతో అనిపించుకోవాలని ఉందేమో, మరి అందుకే ఆ వీడియో పెట్టినట్టున్నాను. సో ఈ వీడియో అయితే ప్రైవేట్లో పెట్టనండి, ఎందుకంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు ఆ డిజైన్స్ చూస్తారు, నచ్చితే ఫ్యూచర్ అవసరం కోసం ప్లాన్ చేసుకుంటారు అంతే. తప్పించి ఇప్పుడు వెళ్ళిపోయి కొనేసుకుని మిమ్మల్ని ఏదో దేశద్రోహం చేసేమనేది నా ఉద్దేశం కాదు. దయచేసి అట్లాంటి కామెంట్స్ అయితే పెట్టకండి, ఓకేనా? సో మరి ఇదండి నేను చెప్పాలనుకున్న విషయం.
మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.